హలో అందరికీ, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ టు అమెరికా. నేను రీసెంట్గా ఇండియా వచ్చా కదా. ఇండియాలో నేను చాలా ప్లేసెస్కి వెళ్ళాను అనమాట. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్ ఏమైనా ఉంది అంటే అది తిరుపతి అనమాట. కాబట్టి ఈ వీడియో మనకి తిరుపతి వ్లాగ్. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, కాబట్టి లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ అలానే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అంటారు కదా, మనం అనుకుంటే కాదు ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలుగుతాం తిరుపతి అని చెప్పి. ఇదైతే మా విషయంలో 100% నిజం. ఎందుకంటే మాకు ఆ టైంలో సరిగ్గా టైం కూడా లేదు. అండ్ అలానే ఎంత ట్రై చేసినా టికెట్స్ కూడా దొరకట్లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ అని చెప్పి పోస్ట్ పోన్ అయిపోతూ ఉంది. అండ్ టైం కూడా దగ్గర పడిపోతుంది నేను రిటర్న్ వెళ్ళిపోవడానికి యూఎస్. సరే, ఏదైతే అదే అయింది, దేవుడే చూసుకుంటాడో, దర్శనం మొత్తం మంచిగా అయ్యేటట్టు అని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. మీకు చెప్తే నవ్వుతారేమో, మేము ఆ రోజు తిరుపతి వెళ్ళడానికి ఆ రోజే టికెట్స్ బుక్ చేసామన్నమాట, బస్ టికెట్స్. ఇంకొక 3-4 అవర్స్లో మేము స్టార్ట్ అవ్వాలి అనగా. అంటే మాకు అట్లా ప్లాన్ ట్రిప్స్ కంటే ఇట్లా అప్పటికప్పుడు అనుకోకుండా వెళ్ళినవి బాగా వర్కౌట్ అవుతుంటాయి. అవి మరి ఎంత అన్ప్లాన్డ్ ఉంటాయంటే, మా దగ్గర దర్శనానికి టికెట్స్ లేవు. అండ్ అలానే అక్కడ ఎక్కడ ఉండాలో రూమ్ కానీ అకామిడేషన్ కానీ ఏం చూసుకోలేదు. అండ్ అలానే బస్ కూడా ఇంకొక 4 అవర్స్లో స్టార్ట్ అవుతుంది అనగా మేము అప్పటికప్పుడు బస్ బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. మా ఇంట్లో మా అమ్మ మంచిగా మర్యాదగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్దామని చేస్తుంటే మేమంతా చాలా ఎక్స్ట్రాలు చేసుకొని, ఎందుకమ్మా అట్లా టైం వేస్ట్ చేస్తే వద్దు, మనం బయట తిందామని చెప్పాము. తీరా బస్సు ఎక్కి చూస్తే ఆయన ఎంతసేపు అవుతున్నా బస్సు అయితే ఆపట్లేదు. ఇంకా ఆ టైంలో ఆకలికి మా అమ్మాయి ఒక దేవతలాగా అనిపించింది అనమాట. ఎంతైనా అమ్మే కదా, అందుకే అమ్మ చెప్తే వినాలి. సో అట్లా మంచిగా తినేసి పడుకొని లేచినప్పటికీ తిరుపతి వచ్చామన్నమాట. తిరుపతికి వచ్చినప్పటికీ మాకు అరౌండ్ ఒక 4 o'clock అయింది మార్నింగ్. మేము 4 o'clock వెళ్ళి అక్కడ టికెట్స్ అడిగితే టికెట్స్ ఆల్రెడీ అయిపోయి, మీరు రేపు రండి అని చెప్తున్నారు. సో మాకైతే అసలు ఏం అర్థం కాలేదు. ఆ టైంలో అక్కడ ఆటో డ్రైవర్స్ ఏమో కొంతమంది ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోండి, అయిపోతుంది, ఏం కాదు, ఈవినింగ్ కల్లా అంటున్నారు. కొంతమంది ఏమో శ్రీవారి మెట్లకు వెళ్ళండి అని చెప్తున్నారు. సో ఫైనల్గా మాకైతే శ్రీవారి మెట్లు ఎక్కాలని ఉంది కాబట్టి మేము శ్రీవారి మెట్లు ఎక్కడానికి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా నేను సింపుల్గా ఒక మంచి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని వెళ్దాం అనుకున్నా, కానీ మళ్ళీ ఎందుకో అనిపించింది తిరుపతి కాబట్టి ట్రెడిషనల్గా ఒక మంచి హాఫ్ సారీ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో మాకైతే చాలా ఈజీగా శ్రీవారి మెట్ల దగ్గర టికెట్స్ దొరికాయి అనమాట. లైన్ కూడా లేదు. సో అట్లా టికెట్స్ తీసుకొని మేము మంచిగా ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యామన్నమాట మెట్లు ఎక్కడం. ఇంకా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కోసం చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఇది ఓన్లీ మన తెలుగు ప్రదేశాల్లోనే కాకుండా ఓవరాల్ ఇండియా మొత్తంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడికి 100 మంది 1000 మంది కాకుండా కొన్ని రోజులు అయితే ఏకంగా లక్షల మంది భక్తులు వస్తారనమాట దర్శనానికి. ఈ పిల్లని చూసారా, ఆ పుట్లో నుంచి పాము ఎక్కడ బయటకు వచ్చేస్తుందా అని దూరం నుంచి దండం పెట్టుకున్నాడు. అండ్ అలానే మేము కొన్ని మెట్లకి పసుపు కుంకుమ పెడుతూ వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. ఈ కాలినడకన ఈ మెట్లన్నీ ఎక్కాలంటే పెద్దవాళ్ళకి చాలా కష్టంగా ఉంటే, ఇంకా చిన్న పిల్లలు అయితే భలే ఎక్కేసేవాళ్ళు అనమాట. వాళ్ళు చూసి భలే ముచ్చుకేసేది. ఇక్కడ ఈ చిన్ని బుడ్డి బాబుని చూస్తారా ఎలా ఎక్కిస్తున్నారో మెట్లు. ఈ బుడ్డని చూసి వెంకటేశ్వర స్వామి కూడా మురిసిపోయి ఉంటాడనమాట. నిజం చెప్పాలంటే ఈ హాఫ్ సారీతో మెట్లు ఎక్కడం కొంచెం కష్టంగానే అనిపించింది, బట్ సంహవ్ అట్లా మేనేజ్ చేస్తా. అండ్ అలాగే దారి పొడిగిన అలసిపోయినప్పుడు కూర్చోడానికి కూడా మంచిగా ఉంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను అనమాట తిరుపతి, చాలా ఇయర్స్ తర్వాత వచ్చా. చాలా డెవలప్ అయిపోయింది ఇప్పుడైతే. నాకు ఊహ కూడా సరిగ్గా తెలియనప్పుడు వచ్చా అనమాట, మళ్ళీ ఇప్పుడే రావడం. మనం శ్రీవారి మెట్లు ఎక్కినప్పుడు ఈ కౌంటర్ దగ్గరకు వచ్చినప్పుడు మన టికెట్ అనేది ఇక్కడ స్కాన్ చేసుకోవాలన్నమాట తప్పకుండా. అండ్ అలానే ప్రతి దగ్గర ఎన్ని మెట్లు ఇప్పటి వరకు ఎక్కామో ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయని చెప్పి ఇండికేట్ చేస్తున్నారనమాట మెట్ల మీద కూడా. అలానే మనకి మంచిగా వాటర్ ఫెసిలిటీ, అలానే వాష్రూమ్ ఫెసిలిటీ కూడా మంచిగా ఉందన్నమాట, అలసిపోయినప్పుడు డీహైడ్రేట్ అవ్వకుండా. అండ్ ఇంకా ఈ పీస్ఫుల్ నేచర్. సో ఫైనల్గా 2388 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. చిన్నప్పుడు పేరెంట్స్ వెకేషన్ అని చెప్పి గుళ్ళకి తీసుకెళ్తే భలే కోపం వచ్చేది. అలాంటిది ఇప్పుడు మనమే పేరెంట్స్తోని ఫ్రెండ్స్తోని ప్లాన్స్ చేసి మరీ వెళ్తున్నాము. ఈవెన్ నేను యూఎస్లో ఉన్నప్పుడు అనుకున్నా ప్రతిసారి గుళ్ళకే కాకుండా వాళ్ళకి ఏదైనా ఒక మంచి ప్లేసెస్ చూపించాలి పేరెంట్స్కి అని చెప్పి. కానీ మళ్ళీ అదేంటో గుళ్ళకే వెళ్ళాలనిపించింది. అంటే మనకి ఈ ఏజ్ వచ్చే వరకు అర్థం కాదనుకుంటా, అంటే మనకి ఎక్కలేని మనశ్శాంతి ఇక్కడే దొరుకుతుందని చెప్పి. చెట్టుని చూసారా ఎన్ని పనసపళ్ళు ఉన్నాయో. మేము మెట్లయితే ఎక్కేసాం కానీ ఇంకా దర్శనానికి చాలా టైం ఉంది కాబట్టి మేము మధ్యాహ్నం ఏదైనా ప్రసాదం తినొద్దామని చెప్పి వెళ్తున్నాము. అక్కడున్న ఫ్రీ బస్సెస్లో దొంగలు ఉంటారు, జాగ్రత్త, ఓకేనా అని చాలా మందే చెప్పారు. ఇంకా ఎండ అయితే ఘోరంగా ఉంది. ఇంకా ఇదంతా ప్రసాదానికి లైన్ అనమాట.
అందులోని బంతి భోజనం అందరితో కలిసి ఇలా ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్టు గుర్తు. ఇట్లా బంతి భోజనం అరిటాకుల్లో అందరు కూర్చొని, అంటే వాళ్ళు లేచిపోయిన తర్వాత మనం వెళ్ళి కూర్చొని తినడం అట్లా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే రైస్ అండ్ సాంబార్ చాలా బాగుంది. కడుపు నిండుగా అండ్ మనసుకు ప్రశాంతంగా అనిపించింది. చూస్తుంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. చాలా గంటల లైన్లో నించొని కూర్చొని వెయిట్ చేసామన్నమాట. చాలా అంటే చాలా ఎక్కువ టైం పట్టింది, కానీ దర్శనం అయితే చాలా మంచిగా అయింది. ఆ కొన్ని సెకండ్స్ దేవుని చూడగానే పడిన కష్టమంతా పోయిందనమాట. మేము దర్శనం చేసుకొని లగేజ్ అంతా కలెక్ట్ చేసుకున్నప్పటికి నైట్ ఆల్మోస్ట్ 11 or 12 అయిపోయిందనమాట. సో ఇంకప్పటికి బస్సెస్ కూడా ఆగిపోయాయి. ఇంకేం చేయాలో తెలియకపోతే అక్కడ ఒక ఆయన ఇట్లా సజెస్ట్ చేశారు, ఇక్కడ ఒక సత్రం ఉంటుంది అని చెప్పి. అక్కడికి వెళ్ళామంటే మేము చాలా కష్టంగా పడుకోలేము, చాలా ఇబ్బందిగా ఉంటుందేమో అనుకున్నాము. నిజం చెప్పాలంటే ఎందుకో మాకు చాలా నచ్చింది అనమాట. అంటే ఆ మిడ్ నైట్కి అది అలా సెట్ అవ్వడం, అండ్ అసలు క్లీన్ కూడా ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా క్లీన్గా ఉంది. ఎప్పటికప్పుడే ప్రతి ఫ్యూ అవర్స్కి వచ్చి క్లీన్ చేస్తున్నారనమాట. ఈవెన్ రెస్ట్ రూమ్స్ కూడా వెంటనే క్లీన్ చేసి మంచిగా ఉంచుతున్నారు. చిన్నప్పుడు నేను ఒక హాస్టల్లో ఉండేదాన్ని, సేమ్ అలాంటి వైబ్ వచ్చిందనమాట. ఇక్కడ అన్ని బట్టలు కానీ అందరూ కలిసి ఒకే దగ్గర ఉండడం ఇదంతా. నేను వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక వస్తువు అయితే మర్చిపోవడం కానీ పోగొట్టుకోవడం కానీ కామన్ అనమాట. అలానే ఇక్కడ ఈ డ్రెస్లో వేసుకున్న ఓని పోయిందనమాట. మా అమ్మ గుడ్లకి వెళ్తాం కదా, మళ్ళీ ఆ మాస్పిన్ బట్టలతో తిరగొద్దని చెప్పి ఉతికి ఆరబెట్టింది. ఆ ఓని అలానే వేరే ఇంకో డ్రెస్ కూడా పోయింది. సో ఇంకా తిరుమల అంతా చూసుకొని ఇంక కిందకి దిగేస్తున్నాం అనమాట, శ్రీకాళహస్తి అవన్నీ కవర్ చేయడానికి అని చెప్పి. సో నేనైతే బస్లో స్టార్టింగ్ డ్రైవర్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కదా, ఒక హైట్లో ఒక పెద్ద సీట్ ఉంటే స్టార్టింగ్లో అక్కడ కూర్చున్నా. ఆల్మోస్ట్ ఒక లారీలో కూర్చున్న ఫీల్ వచ్చింది. అందులో అక్కడ రూట్ అయితే ఘోరంగా ఉందనమాట. అన్ని టర్నింగ్స్, చాలా పెద్ద టర్నింగ్స్ ఉన్నాయి. అక్కడ కూర్చుంటే భలే కొంచెం భయంగా అనిపించింది, కానీ భలే ఎక్సైటింగ్ కూడా అనిపించింది. అమ్మో, అది మిడ్ నైట్ అవ్వడం వల్ల ఏంటో చాలా భయం వేస్తుంది నాకు. ఒకసారి చూడండి ఆ టర్నింగ్స్, ఆ సౌండ్ ఎలా వస్తుందో. అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నా, కానీ నిజంగా వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ వచ్చింది. ఒక్కసారి వెళ్ళడమే అవ్వట్లేదు అనుకుంటే నేను బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు వెళ్ళి అదృష్టం దొరికింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళిన తర్వాత. సో అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను శ్రీకాళహస్తి అలానే అరుణాచలం ట్రిప్స్ గురించి పెడతా. ఇంకా అలా గోవిందా అనుకొని రిటర్న్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయాం. మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా? అసలు వెళ్ళకుండా ఎవరైనా ఉంటారా? ఒక్కసారైనా వెళ్ళే ఉంటారు కదా. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.